దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు ఈ నెలలో చివరి దినమునిచ్చినాడు. మనకి చివరి దినమున ఆయన మాటలు వినుటకు ఆయన మనల్ని సజీవ సంఖ్యలో ఉంచాడు. ఆరోగ్యమును, బలమును, శక్తిని కూడా ఇచ్చి ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు మీరు ఈ మాసంలో మీరు ఎదుర్కొన్నారో కానీ దేవుడు ఈరోజు ఆయన మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా తన జనులకు నెమ్మది కలగజేసినాడట. దేవుని బిడ్డలారా, మరొక మాసంలోనికి మీరు వెళ్తూ ఉండగా ఈ మాసపు చివరి దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మీకు నెమ్మది కలగజేసి ఉన్నాడట. ఎలా నెమ్మది కలగజేసి ఉన్నాడు? మీరు ఎలా ఉంటే ఆయన మీకు నెమ్మది కలగజేస్తూ ఉన్నాడు? చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎటు చూసినా మాకు నెమ్మది లేదు, ఎటు చూసినా మాకు మేలు అనేది జరగడం లేదు అని మీరు బాధపడుతూ వేదన పడుతూ ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులని ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. అలాంటి మేలు కలిగేటటువంటి మార్గం ఏదో నువ్వు తెలుసుకొని దానిలో నువ్వు నడిచినప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. అందుకని వాక్యం సెలవిస్తోంది కదా, 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో, ఆయన మాటల వైపు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో, ఆయన వాక్యానికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో నీకు నెమ్మది కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన మాటలు నిన్ను ఆదరిస్తాయి, ఆయన మాటలు నిన్ను ఓదారుస్తాయి, ఆయన మాటలు నిన్ను ధైర్యపరుస్తాయి. దేవుని బిడ్డలారా, అందుకనే మేలు కలుగు మార్గం ఏది అని అడిగి నీవు అందులో నడుచుకున్నప్పుడు ఇలాంటి నెమ్మదికరమైనది, ఇలాంటి మేలుకరమైన స్థితిని నీవు నీ కుటుంబము అనుభవిస్తారు. అందుకనే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మేలైనటువంటి మార్గము ఏది అని నువ్వు అందులో నడిచినప్పుడు, దేవుని మాటలు నువ్వు విన్నప్పుడు దేవుని ఆశ్రయించేటటువంటి స్థితిలోకి నువ్వు వస్తావు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో ఆయన నీ చుట్టూ కూడా నెమ్మది కలగజేస్తాడు. నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి నెమ్మదిని కలగజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు మనుషులని ఆశ్రయించుట కంటే నువ్వు దేవుని ఆశ్రయించు, నీకు నెమ్మది కలుగుతుంది. దేవుడు ఒక మాట అంటున్నాడు ఇక్కడ, చూడండి ఎంత చక్కగా ఉందో. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాటైనను కూడా తప్పిపోయినది కాదు కదా. అవును, ఈ శుభ వాగ్దానము ఈరోజు దేవుడు నీతో కూడా చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను, మరియు యెహోవా నాకు నేను నీకు తెలియజేయునదేమనగా, నేను నీకు సంతానము కలగజేయుదును. ఎంత చక్కని శుభవచనము ఆయన ఈరోజు నీకు తెలియజేస్తున్నాడండి. నీ శత్రువు మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మదిస్తున్నాడు. ఏ శత్రువు అయితే నీ జీవితాన్ని పాడు చేయాలని, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేయాలని, శాంతి, సమాధానం, సంతోషము, ఐక్యత లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారో ఆ శత్రువుని దేవుడు నాశనం చేస్తున్నాడు. ఆ శత్రువుని దేవుడు నీ యొద్ద నుండి ఆయన వెళ్ళగొడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత చక్కని శుభవచనము దేవుడు నీకు వినిపింపజేయబోతూ ఉన్నాడు. నీవు మేలైనటువంటి మార్గము ఏది అని దానిలో నడిచినప్పుడు ఆయన మాటలు నువ్వు వింటావు. దేవుని మాటలు నువ్వు విన్నప్పుడు నువ్వు మనుషులను ఆశ్రయించవు, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తావు. దేవుడు నీకు శుభవచనం చెప్తాడు. ఆ శుభవచనమేనే నీ ముందు నీ శత్రువులు నాశనమవుతారు. అది నీ చెవులార కూడా నీవు వింటావు. దేవుని బిడ్డలారా, అందుకని ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, రాజుల 1వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, ఇప్పుడు శత్రువు ఒక్కడును లేకుండును, అపాయమేమియూ కలగకుండును, నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఎప్పుడైతే శత్రువు యొక్క నాశనాన్ని నీ చెవున నీవు వింటావో, నువ్వు పలుకుతున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నా దేవుడైన యెహోవా నలుదిశలను కూడా నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి మాట నీ నోట నుండి దేవుడు వింటాడు. దేవుని బిడ్డలారా, నీ నోట నుండి అది రావాలి అంటే
నీవు దేవుని ఆశ్రయించు, దేవుని మాటల్ని విను, దేవుని మాటల ప్రకారము నువ్వు నడుచుకున్నప్పుడు నీ శత్రువుల మీద నీకు ఆయన జయమిచ్చును. ఆ రీతిగా దేవుడు నీకు నీ కుటుంబానికి జయమునిచ్చి నెమ్మదిని కలగజేయునుగాక. ఆమేన్.